వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవ వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలము పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి 6వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగంలో రోమా పత్రికలో మనము చదువుకున్నాం. ఇందులో నుంచి ధ్యానించే ముదుపుల రోమా పత్రిక మరి చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నట్టుగా చూస్తాం. ఎప్పుడు కూడా మరి అంతవరకు ఎప్పుడైతే పత్రిక పౌలు రాస్తున్నాడో అప్పుడు రోమా పత్రికను ఇంకా దర్శించలేదు. రోమా యొక్క సంఘము యొక్క విశ్వాసాన్ని విన్నప్పుడు పౌలును ఆశ్చర్య కలిగించేంత బలమైన సంఘముగా ఉన్నట్టుగా చూస్తాం. బలమైన సంఘానికి వాక్యం ఎందుకు చెప్తారు అంటే బలహీన పడకుండా. బలమైన వారు దేవుని సన్నిధిలో, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను కదా, దేవుల్లో బలంగా ఉన్నాను కదా, ఎందుకంటే బలంగా ఉండడానికే వాక్యము. బలమైన వారికి వాక్యం అక్కర్లేదని, బలమైన వారికి వాక్యం అవుతుందంటే వారు బలహీనతలో పడిపోకుండా, శోధనలో పడకుండా. సాతాను యొక్క టార్గెట్ ఏమైతుందంటే ఆల్వేస్ ది బిలీవర్ ఈజ్ ది స్పెషల్ టార్గెట్ ఫర్ ది సాటన్. సాటన్ ఎప్పుడు కూడా ఎంత బలంగా ఉంటే అంత బలమైన టార్గెట్ జరుగుద్ది, అంత బలంగా వస్తుంది. ఇక్కడ యేసు ప్రభువునే విడిచిపెట్టలే. 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత వెంటనే అటాక్ అయింది కదా దేవుని వాక్యం. అందుకే ఈరోజు నన్ను కూడా వాడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి వాడు టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్లో మనం ఉంటాం కాబట్టి బలహీన పడకుండా, శోధనలో పడకుండా దేవునిలో నిలిచి ఉండడానికి మరి పౌలు రాస్తుండగా చూస్తాం. మరి పత్రిక రాస్తున్నప్పుడు చాలా ఆత్మీయ సత్యాలు రాస్తాడు. ఎన్ని ఆత్మీయ సత్యాలు అంటే ఎంత బలపరుస్తాడంటే అంత గొప్ప విషయాలు పౌలు రాస్తాడు. మరి దేవుని వాక్య భాగంలో 6వ అధ్యాయంలోకి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మరి దేవుని వాక్య భాగంలో వచ్చినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మొదటి వచనంలో చూసినప్పుడు ఇక్కడ కృపను గురించి రాస్తున్నాడు. దేవుని వాక్య భాగంలో ఒకసారి ఒక వచనం చదువుకుందాం. మొదటి వచనంలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, ఏమంటాడు దేవుని వాక్య భాగంలో, అట్లా అయినాడలా అమ్మా మొదటి వచనం, అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు అంటాడు పౌలు. ఇక్కడ రాసినప్పుడు నేను అవన్నీ చదివించాను కానీ ప్రాముఖ్యమైన వచనం కాడి చదివించాను. జనరల్గా విశ్వాసులతో అంటాడు, ఈరోజు పిల్లరా మనందరము కూడా దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాం, మన క్రియలు ఏం లేదు, ధర్మశాస్త్రం వల్ల రక్షింపబడలేదు కానీ అంటాడు మరి కృప ద్వారా రక్షింపబడ్డానంట పౌలు అంటాడు. అందుకే 15వ వచనంలో కూడా అంటాడు కదా, కృప ద్వారా ధర్మశాస్త్రం ద్వారా కాదు కానీ కృప ద్వారా రక్షింపబడ్డాను అంటాడు. దేవుని వాక్యంలో మరి ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రం వల్ల రక్షణ లేనప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే పౌలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు అంటాడు ఆజ్ఞలన్నీ కూడా పవిత్రమైన అంటాడు, ధర్మశాస్త్రమును పాటించేవాడు దాని మూలంగా జీవించిన అంటాడు. కానీ దేవుని వాక్యంలో ధర్మశాస్త్రమును ఎవడు పాటించలేకపోయాడు కాబట్టి ఏ నీతి అయితే దేవుడు ఆశించాడో ఆ ధర్మశాస్త్రము ఆ నీతిని ఇవ్వలేకపోయింది కాబట్టి దేవుడు ఆయన కృప ద్వారా శిలువ కార్యము ద్వారా నీకు నాకు ఆ నీతిని ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యము ధర్మశాస్త్రము మంచిది ఎందుకంటే ధర్మశాస్త్రములో ఆజ్ఞలు చదివినప్పుడు ఇట్ డస్ నాట్ షో ది మ్యాన్స్ రైచియస్నెస్ బట్ ఇట్ షోస్ ది గాడ్స్ రైచియస్నెస్. ధర్మశాస్త్రములో ఆజ్ఞలు అంటే అన్ని మంచిదే, ఏదైనా కూడా చేయవలసింది అన్ని మంచిదే. ఆజ్ఞలన్నీ చూసినప్పుడు ఆ ధర్మశాస్త్ర ఆజ్ఞలు చూసినప్పుడు దేవుని నీతి అందులో కనబడుతుంది కానీ దేవుడు ఆశించిన నీతిని మానవుడు పొందుకోలేకపోయాడు. అందుకే ధర్మశాస్త్రము మీరాడు కాబట్టి. అందుకే దేవుని వాక్యంలో పౌలు కృపను వచ్చి మాట్లాడతాడు, చాలా కృప ఇచ్చాడు దేవుడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని వాక్యం తెలియజేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపమును, అందుకే ఈ వాక్యంలో ఏమంటారు ప్రతి పాపము యేసు రక్తము కడుగుతుందంటే దానికి అర్థము నువ్వు పాపం చేస్తూనే వాళ్ళ ఉద్దేశం కాదు. అదే మాట చెప్తాడు దేవుడి వాక్యం. ఈ అధ్యాయంలో మొదటి 14 వచనాలు అదే ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ గివ్స్ గ్రేస్. దేవుడిని కృప ఇచ్చాడంటే దానికి అర్థం నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చాడని లేదమ్మా. చాలామంది విశ్వాసం తప్పుగా తింటారు.
దేవుని కృప ఉందండి. దేవుని కృప ఉందంటే నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ కాదు అది. అదే ఉంటాడు, అట్లా అనరాదు అంటాడు పౌలుడు. కృప విస్తరిస్తుంది. ఎవ్రీ సిన్ విల్ బి ఫర్గివెన్. ఇక దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. సిలువలో ఆయన చేసిన ఆ బలియాగమును బట్టి, ఆయన ప్రశస్త రక్తం బట్టి ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ యు విల్ గో ఆన్ సిన్నింగ్. నువ్వు పాపం చేస్తూనే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు పిల్లరా. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ సంఘం ఈ పత్రికలో రాస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో రాస్తున్నప్పుడు మొదటి 14 వచనాలు 11 వచనాల వరకు అయ్యే మాటల్లో వచ్చి మాట్లాడుతుంటాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాడు, ఏంటంటే మీరు క్రీస్తులో బ్యాప్టిజం పొందుకున్న వారికి వచ్చి మాట్లాడతాడు. ఎవరైతే క్రీస్తులో బ్యాప్టిజం పొందుతారు, బ్యాప్టిజం పొందిన వారు అంటే ఏమంటారు, ఆయన మరణములో మనం పాలి భాగస్థులం అంటాడు. బ్యాప్టిజంలోకి వచ్చి మాట్లాడినప్పుడు బ్యాప్టిజానికి పౌలు యేసు ప్రభు మరణానికి పోలిక చెప్తూ అంటాడు. ఒక బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి నీళ్ళలో మునిగి లేచిన వాడు బల్లలో చేవేసిపోతున్న బ్యాప్టిజం పొందిన వారందరితో మాట్లాడుతున్న దేవుని మాట చూసినప్పుడు అంటే బ్యాప్టిజం పొందిన వాడు ప్రతి వాడు అంటే కూడా దేవుని యొక్క మరణములో పాలి భాగస్తుడే అంటాడు. అంటే పాత వ్యక్తి మరణించాడు. ఎప్పుడైతే నీళ్ళలో మునిగావో, యేసును అంగీకరించావో, యేసును సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు, సిలువలను అంగీకరించినప్పుడు, ఆ బ్యాప్టిజం పొందినప్పుడు, ఆ బ్యాప్టిజం మునిగినప్పుడు, ఆ మరణంలో మునిగినప్పుడు పాత వ్యక్తి చనిపోయాడు, తిరిగి లేచినవాడు నూతన వ్యక్తి, క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి. He will not live for himself, he will live for the Christ. అందుకే అంటాడు క్రీస్తులో మనము ఆ మరణంలో పాలి భాగస్థులైన వాళ్ళము ఆయన పునరుద్ధానములో కూడా పునరుద్ధానమైన నూతన జీవానికి సాదృశ్యం. యేసులో బ్యాప్టిజం పొందిన ప్రతి వ్యక్తి కూడా నూతన జీవితము, నూతన బ్యాప్టిజంను గురించి, ఆ నూతన జీవితంను గురించి మాట్లాడతాడు. 11 నుంచి 14 వచనం చూస్తే విశ్వాసి చేయవలసిన విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే సే నో టు సిన్, రిఫ్యూజింగ్ సిన్. ఒక వ్యక్తి విషయంలో జీవితంలో చూసినప్పుడు అన్నప్పుడు అంటాడు దేవుని వ్యక్తి ఎప్పుడంటే పాపమునకు నో అని చెప్పగలగాలంటే దేవుని వాక్యంలో వాట్ ఎవర్ సిన్స్ రెప్యుటేషన్స్ ఆర్ బౌండ్ టు కమ్. దేవుని జీవితంలో పరిశోధనలు వచ్చినప్పుడు దాన్ని నో అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. పాపమునకు రిఫ్యూజ్ చేసే స్థితిలో ఉండాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తుకు చెందిన వాడవు, క్రీస్తులో జీవించిన వాడవు. చివరి వచనం 14 వచనం అంటాడు కదా, సిన్ విల్ నాట్ హ్యావ్ డొమిన్ ఓవర్ యువర్ లైఫ్ అంటాడు. పాపము నీ మీద ఏలుబడి చేయదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి పాపము నీ మీద ఏలుబాటు చేయకూడదు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడ రాస్తుంటాడు. మన వాక్య భాగంలోకి వచ్చేస్తాను. నేను అంతకంటే ఎక్కువ చెప్పాను, ఇంకా చాలా ఉంది అన్న ఇంట్రడక్షన్లో. కానీ దేవుని వాక్యంలో ఈ 16వ వచనం నుంచి కావాలి, నాకు 15 నుంచి మీకు చదివించారు. కానీ 16వ వచనం నుంచి చూసినప్పుడు ఇక్కడ 3 విషయాల గురించి అపోస్తలుడైన పౌలు రాస్తుంటాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు పాప విషయం గురించి రాస్తాడు, మానవుని పాప స్థితిగతుల గురించి రాస్తాడు, దానివల్ల వచ్చే మరణంలో గురించి రాస్తాడు, విధేయత వల్ల నీతిని వస్తాడన్న సంగతి ఆయన రాస్తున్నట్టుగా చూస్తాం దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు. ఆ తర్వాత పిల్లరా 17-18 వచనాల్లో దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఈ 2 వచనాలు నేను ఈరోజు వాక్యం తీసుకోవడానికి కారణం. ఎందుకంటే అక్కడ అపోస్తలుడైన పౌలు దేవునికి స్తోత్రం చెల్లిస్తాడు, థ్యాంకింగ్ గాడ్. దేవునికి స్తుతులు చెల్లిస్తాడు, దేవునికి స్తోత్రం చెప్పిస్తాడు. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నా 3 విషయాలు అంటాడు. ఒకటి విధేయతను బట్టి కూడా చెప్తాడు. 2వ విషయంలో చూసినప్పుడు ఆయన పాపము నుంచి మనకి ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి స్తోత్రం చెప్పిస్తాడు. అంతేకాకుండా మనల్ని నీతికి దాసులుగా చేసినందుకు ఆయన దేవునికి కృతజ్ఞత చెప్తున్నట్టుగా చూస్తాం. నేను అందులో వచ్చిన రక్షణ బయటకు వచ్చి వాక్య ధ్యానంలోకి వెళ్తాను, ఎందుకంటే నా సమయంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. లెట్ మీ గో. మొట్టమొదటి ఈరోజు 16వ వచనంలో కొద్దిసేపు ఉంటాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు 16వ వచనం చదివి సహాయం చేయండి. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులట. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ 16వ వచనం నుంచి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి కొన్ని సత్యాలు నేర్పిస్తున్నాడు. ఈస్ టీచింగ్ సమ్ ట్రూత్. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడి వాక్య భాగంలో గాడ్ వాంట్ టు టీచ్ సమ్ ట్రూత్స్ టు us. ఆ సత్య దేవుడు
ఏ దేవుడు? సత్యదేవుడు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అన్న దేవుడు ఈరోజు కొన్ని సత్యమైన మాటలు నీ గురించి, నా గురించి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్యం మొట్టమొదటిగా 16వ వచనంలో చూసినప్పుడు, ఈ 16వ వచనం ఇస్ సంథింగ్ దట్ ది టాక్స్ అబౌట్ అవర్ సెల్ఫ్, నోయింగ్ అవర్ సెల్ఫ్. ఈరోజు మన గురించి మనం తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం ఏమై ఉన్నారో ఆ విషయాన్ని గురించి పౌలు రాస్తున్నాడు ఇక్కడ 16వ వచనం. మనం మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మనల్ని మనం ఎగ్జామ్ చేసుకోవాలి. చాలాసార్లు ఈ రోజుల్లో మనం ఏమై ఉన్నామో అంటే ఏం చెప్తామమ్మా? మన దేవుని బిడ్డలమండి, పరిశుద్ధులమండి, అంతేనా? ఇంత సైలెంట్గా ఉన్నారు ఏమన్నా? ఒక్కోరు చూపు కోటి సంపెత్తట్టుంది అయ్యగారిని. మన గురించి మనం చెప్పాలి. వి సే ఆల్వేస్ దట్ వి ఆర్ రైచియస్. సాధారణంగా రోమపత్రిక అంతా తెలిసే యూదుని గురించి మాత్రం, యూదుడు అంటే స్వనిధిపరుడు అంట. యూదుని యొక్క ప్రార్థన ఎట్లుంటే, ప్రార్థన చేసినప్పుడు సుంకరి, మీకు తెలుసు కదా మా సుంకరి ప్రార్థన, పరిశీలన ప్రార్థన. వెళ్ళినప్పుడు ఏమంటాడు? ఇద్దరు ప్రార్థన చేయని అంటాడు, నేను ఇలాంటి వాడిని కానందుకు నీకు స్తోత్రం, నేను పాపిని కాను స్తోత్రం, నేను దొంగని కాను స్తోత్రం, నేను మంచుని స్తోత్రం, ఉపవాసం స్తోత్రం, నేను ప్రార్థన చే ప్రతిదానికి వాడే చెప్పుకుంటాడు. వాడు ఏమై ఉన్నాడు దేవుని చెప్తుంటాడు. దేవుని తెలియదు వాడు ఏమై ఉన్నాడు. చాలాసార్లు ఈ రోజుల్లో మనం కూడా అలాంటి. అందుకే ఈరోజు ఈ వచనంలో పౌలు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దేవుని వాక్యభావంలో క్లారిటీ ఏమి ఇస్తలేడు, కానీ ఒక కొలత ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు కొలుచుకోమని నిన్ను నన్ను అంటున్నాడు. నువ్వు ఎక్కడున్నావో యూ హ్యావ్ టు మెజర్ యువర్ సెల్ఫ్. నిన్ను కొలుచుకోవడంలో చూసినప్పుడు అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు, నువ్వు దేనికైతే దాసత్వం చేస్తావో అదే నీ మాస్టర్ అంటాడు. వాట్ ఎవర్ యు ఆర్ స్లేవింగ్ ఇస్ యువర్ మాస్టర్. చివరి భాగం చదవమ్మా ఒకసారి. చివరి భాగం చదవమ్మా. దేనికి దాసులగుదురు? మీరు దేనికి లోపడుదురో దానికే దాసులు. ఈరోజు ఒక కొలత పెడుతున్నాడు పౌలు. అక్కడ అంటున్నాడు, మీరెవరు దాసులు? మీరు దేవుని దాసులా? మీరు పాపం దాసులా? మీరు లోకం దాసులా? ఈ లోకంలో దేవుని దాసులా? దేవుడు అంటున్నాడు, ఆ కొలత పెడుతున్నాడు. మీరు దేనికైతే లోపడతారో, wherever you bend yourself, ఎక్కడైతే నువ్వు విధేయత చూపిస్తావో, ఎక్కడైతే నువ్వు పాకులాడతావో, ఎక్కడైతే నువ్వు పరిగెడతావో, that is your master. ఇప్పుడు చెప్పాలమ్మా, ఎడువరకు ఎడుతున్నాము. నేను ఎవ్వరిని చూస్తాను, కళ్ళు మూసుకొని చెప్తా కాబట్టి వాక్యం అంతా కళ్ళగత్తలు కట్టుకొని వస్తుంది. ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి దేవుని వాక్యభావించడం. మీరు ఎవరికి లోబడుతున్నారు? ఈరోజు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుడు పౌలు అంటున్నాడు, సంఘముతో అంటున్నాడు, నోయింగ్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో ఏమై ఉన్నావు? ఎక్కడ లోపడుతున్నావో చూడు. అక్కడ నీ దాసత్వం ఉంది. నువ్వు పాపముకు లోపడితే నువ్వు పాపమునకు దాసుడవు. నువ్వు దేవునికి లోబడితే దేవుని దాసుడవు. Your obedience shows that where you are slaving. ఈరోజు మళ్ళీ వచ్చి మనం తెలుసుకోవడానికి ఈరోజు మళ్ళీ ఎవరైనా అడుగుతారు, ఈరోజు నేను దేనికి లోపడుతున్నాను, ఒకసారి మళ్ళీ పరీక్షించుకుందాం. ఒకసారి కాకపోతే ఇంటికి వెళ్ళి కనుక్కుందాం. ఎవరికి చెప్పాల్సిన అద్దం ముందు లోపడితే చెప్పేసి, అద్దం అడిగితే లోపల వాళ్ళు అడుగుతారు, నేను ఎక్కడ లోపడుతున్నా చెప్తారు. నేను ఎక్కడ లోపడుతున్నా అంటే నేను కాదంటే కూడా లోపల కరెక్ట్గా చెప్తాను, నువ్వు ఎక్కడ లోపడుతున్నావు ఆ సంగతి చెప్తారా లేదా? కదమ్మా? నేను చెప్పకపోవచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు, మా భార్య చెప్పకపోతే నా కొడుకు చెప్పవచ్చు. అద్దం ముందులో పడితే నాకు చెప్తా కదా, లోపల ఉన్నాడు అది చెప్తారు కదా, ఎక్కడ వంగిపోతున్నావు, ఎక్కడ నా బలహీనత ఉందో, ఎక్కడ ఉందో, ఎక్కడ నా దాసత్వం ఉందో ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు పరీక్షించుకోవడం దేవుడు ఈరోజు అర్థం చూపిస్తున్నాడు. అందుకే యాకోబు పత్రికలు అంటాడు, ఒకడు అర్థంలో చూసుకొని వాడి ముఖాన్ని మర్చిపోతే వాడికంటే మూర్ఖుడు ఇంకెవడు లేడు. గాడ్ ఈజ్ షోయింగ్ మిర్రర్. దేవుడు నీకు నాకు అర్థం చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు, నాకు నేనేం పరిశుద్ధంగా నన్ను కూడా చూసుకోవాలి. అర్థంలో చూసుకున్నప్పుడు లెట్ మీ సీ వేర్ ఐఎమ్ బెండింగ్, వేర్ ఐఎమ్ జస్ట్ స్లేవింగ్. ఎక్కడ నేను పడిపోతున్నాను, ఎక్కడ దాసుడిగా ఉన్నాను, నిజంగా దేవునికి దాసుడిగా ఉన్నానా లేదా పాపమును ఒక విషయాన్ని మీకు వస్తాను పిల్లలు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యమాల యోహాను సువార్త, దేవుని వాక్యమాల ఈరోజు మీరు అడగొచ్చు, ఎందుకంటే దేవుని ఒక మాట మీకు చెప్తాను. ఎందుకు ఈ మాట పౌలు రాస్తున్నాడు చెప్తాను. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఒక చక్కని సంఘటన. 31వ వచనం చూద్దాం, తర్వాత 34వ వచనంలోకి వద్దాం, ఎందుకంటే ఎక్కువసేపు అందులో ఉండలేం. కానీ దేవుని వాక్యమాల కూడా let us see the 31st verses of the 8th chapter. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి యేసు ఏమంటుండమ్మా, అండర్లైన్ చేసుకోవచ్చు. కాబట్టి యేసు
ఏమంటుడు? ఎవరితో మాట్లాడుతుండు? తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం నాకు కాదు, ఎవరితోటో మాట్లాడుతుండు. వాక్యం తెలియడానికి, యేసయ్య తెలియడానికి, సిలువను అంగీకరించినది కాదు, యేసయ్యను నమ్మిన వారిని, యేసయ్యలో ఉన్న వారిని, యేసయ్యను వెంబడిస్తున్న వారిని, వారితో మాట్లాడుతున్నమాట. పౌలు కూడా మాట్లాడుతున్నప్పుడు, ఈ రోమాలో రాస్తున్నప్పుడు ఆయన వేరేతో మన సంఘముతో మాట్లాడు, those who are following Christ, those who are being with Christ, వారితో మాట్లాడుతుంటున్నాడు. యేసును నమ్మిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాటలు నాకు కాదంటే, ఒకవేళ నువ్వు నమ్మకపోతే నీకు కాదు, నువ్వు నమ్మితే మాత్రం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నమ్ముతున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని నమ్ముతున్నావు కాబట్టి బాప్టిజంలోకి వచ్చావు, దేవుని నమ్ముతున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అంటున్నాడు. తనను నమ్మిన వారితో యేసు ఇట్లను. ఇది ఒక జోయల్ మాట కాదు, ఇది ఇంకో పాస్టర్ మాట కాదు, ఇది యేసయ్య మాట. నీ కొరకు నా కొరకు పానం పెట్టిన యేసయ్య మాట్లాడుతున్న మాట ఏదంటే, తను నమ్మిన వారితో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇఫ్ యూ మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదును, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటాడు దేవుని వారు. ఇఫ్ యూ ఒబే మై టీచింగ్. విధేయత గురించి మాట్లాడతారు, అదే కదమ్మా. విధేయత ఉంటే నీతి వస్తుంది. అందుకే యేసయ్యతో వెంబడిస్తున్నాను, యేసయ్యతో ఉన్నాను, యేసయ్య నాతో ఉన్నాడు, నేను యేసయ్యతో ఉన్నాను. ఓకే, రైట్, ఫైన్, బట్ గాడ్ ఈస్ టాకింగ్ టు దోస్ హూ ఆర్ విత్ జీసస్. వాక్యం నా కాదు అనట్లేదు. నువ్వు యేసయ్యతో ఉంటే యేసయ్య నీతోనే మాట్లాడుతావు, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు ఆయన నమ్మిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరైతే నమ్ముతున్నారో ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్పిన అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట అంటున్నాడు. ఇఫ్ యూ ఒబే మై టీచింగ్, మీరు నా వాక్యములో నా బోధలో నిలిచి ఉంటే, ఇఫ్ యూ ఒబే మై టీచింగ్ దెన్ యూ ఆర్ మై డిసైపుల్. అంటే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, అక్కడ చూసినప్పుడు నా యేసు ప్రభు వారు ఒక మాట, ఆ మాట ఏమర్థం? ఒకసారి మళ్ళీ చదువుతామా, చదువుతాం, కొంచెం క్లారిటీ ఉంటుంది. ఒక్కో మాట. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అంటే ఇప్పటిదాకా ఏమన్నట్టు? యేసయ్య ఉత్తగానే మాటలు ఏది రాయలేదమ్మా. మీరు వాక్యంలో నిలిచి ఉంటే అప్పుడు నిజంగా శిష్యులు అవుతారు అంటే ఇప్పటిదాకా అంటే యేసయ్య నమ్మే వచ్చాం కదా, వెంబడిస్తున్నాం కదా, నీతోటే ఉన్నాం కదా, అన్నీ ఉన్నాం కదా, అన్ని బ్యాప్టిజం అంటుండు. దేర్ ఈజ్ సంథింగ్ సీరియస్ అబౌట్ ది గాడ్స్ వర్డ్. గాడ్ సేస్ దట్ if you are in my teaching, if you obey my teaching, without obedience you will never be the disciples of Jesus Christ. వాక్యం చెప్తుంది, అర్థంలో చూపిస్తున్నాడు దేవుడు. తెలుసు యేసయ్యను వెంబడిస్తున్న, బ్యాప్టిజం వచ్చిన, చర్చకు వచ్చిన దేవుడు అంటున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు నా శిష్యుడవా అని అడుగుతున్నాడు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నిజంగా అనగొచ్చు, ప్రభు ఏదో ఊరికి అన్నాడని మీరు అనుకోవచ్చు. మన తృప్తి కొన్నిసార్లు ఏమైనా వాక్యం హెచ్చరిస్తుంటుంది కదమ్మా. కొన్నిసార్లు వాక్యం మనకు గాజులే అయ్యగారు జనరల్గా చెప్పిండి మాట అనిపిస్తుంది. ఎందుకు మనం చెప్పుకుంటాం కదమ్మా కదా. కొన్నిసార్లు మనం చాలాసార్లు ఇది చేస్తుంటాం కదమ్మా, సంధానించుకుంటాం. కొన్నిసార్లు తెలుస్తుంది, అక్కడ పోతే అది మోసం అవుతుంది. ఏట్లా కాకుండా మనకు చేయకపోవచ్చులేని పోతుంటాం. మోసపోయినాక ఏడుస్తాం కదా. తెలుస్తుంది మనకు, లోపల నుంచి తెలుస్తుంటే అంత మోసం కనబడుతుంది, ఎంత బక్వాస్ కనబడుతుంది అనిపిస్తుంది. కానీ వెళ్తాం. ఎందుకు? మనకు చేయకపోవచ్చులే, కొంచెం ఛాన్స్ ఉండొచ్చులే మనం స్కిప్ అయిపోవడానికి. ఈ వాక్యం ఈరోజు మాట్లాడుతుంది. ఒకవేళ నిజంగా శిష్యులైతే యేసు ప్రభు ఎందుకు మాట్లాడతాడో మాట, నిజంగా వారు ప్రభుని ఖచ్చితంగా వెంబడిస్తే ప్రభు ఎందుకు మాట్లాడతాడు? ఈరోజు దేవుడు వాక్యం మాట్లాడు. ఒకవేళ నిజంగా వెంబడైతే, నిజంగా బలంగా ఉండాలని దేవుడు మాట్లాడితే, నిజంగా బలంగా ఉండడానికే మాట్లాడుతాడు. కాబట్టి అది చూసుకోవడం కూడా ఎందుకంటాడు కింద అంటాడు దేవుని వాక్యం కింద దాన్ని కన్క్లూషన్ 34వ వచనంకి వస్తాను. అందులో నేను పోను, ఇంకా అక్కడ ఉంటే టైం అయిపోతుంది. కాబట్టి ఒకసారి 34వ వచనం చూద్దాం. ఏమంటాడు మన సబ్జెక్ట్లో కొత్త యేసు ప్రభు అంటాడు చూడు. ఏమంటాడు చూడమ్మా? అందుకు యేసు
పాపము చేయువాడు పాపమునకు దాసుడు అంటాడు. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు? నువ్వు నా బోధలు వింటే అప్పుడు నా శిష్యుడు అవుతావు. ఎప్పుడైతే నా శిష్యుడు అవుతావు అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫ్రీడమ్ ఇంకా రాలేదు, వచ్చేటట్టుగా ఫ్రీడమ్ రాలేదు. ఎందుకంటే వాడు ఇంకా బానిసగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పాపంలో బానిస. కూడా యేసు ప్రభు అంటున్నాడు, నేను యేసుతో నడుస్తాను, నేను పాపంతో నడుస్తాను అంటే సాధ్యం కాదు. దేవుని వాక్యమును చూసినప్పుడు God says you have to follow one thing, either Jesus or the sin. You cannot follow two things. అందుకే యేసు ప్రభు వారు చక్కగా చెప్పారు. ఏం చెప్పారు? Nobody can follow two masters. మనం ఏమంటే రెండు సెట్ చేస్తాంలే, మేనేజ్ చేస్తాంలే. ఈ మేనేజింగ్ వర్క్ ఉండదమ్మా విశ్వాస జీవితంలో. దెర్ ఇస్ నో మేనేజ్మెంట్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. దేవుడు ఏదైనా నో అన్నాడంటే నో, చేస్తానంటే నో. దేవా ఇంకో పరిష్కారం, మధ్య మార్గం ఏదన్నా, మధ్య మార్గం ఏం లేదు. ఉందా? ఒకటే మార్గం ఉంది. ఏం మార్గం అది? ఏమో ఏసే నాకేం తెలుసు. యేసు నేనే మార్గము, నా ద్వారా తప్ప. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, ఓన్లీ వన్ వే, దట్ ఇస్ జీసస్ ఈజ్ ది వే. మధ్య మార్గాలు ఏముండే? దేవునితో ఉండడం, దేవునితో జీవించడం. అందుకే దేవుని వాక్యం నోబడీ క్యాన్ సర్వ్ టూ మాస్టర్స్ అంటే ఆ వాక్యంలో అంటాడు, 3 విషయాలు చెప్తాడు. ఒకవేళ గనక పాపముకు బానిసత్వం చేస్తే దాని ఎండ్ రిజల్ట్ డెత్తే అంటాడు. అంతే ఉందమ్మా. రోమా కింద చివరి వచనం కూడా అదే చెప్తాడు. చివరి 23 వచనం ఒకసారి చూసుకుందామా? ఒకసారి చూద్దాం దేవుని వాక్యం. ఏలయనగా పాపము వల్ల వచ్చు. చాలామందికి తెలిసి కూడా చేస్తుంటాము. పాపం వల్ల ఒక గొప్ప జీతం వస్తుంది. అది గొప్ప జీతం మన దాచి ఉన్నది. జీతం కావాలంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపంకు నాకు వచ్చేది ఏంటంటే, నా పేమెంట్ ఏంటంటే ఓన్లీ డెత్. అందుకే రోమా పత్రిక 6:23 ప్రకారం అంటాడు. అదే మాట 15వ వచనంలో 16వ వచనం కూడా అదే అంటున్నాడు. ఇఫ్ యూ స్లేవ్ దిస్ సిన్ యూ విల్ రిసీవ్ ఓన్లీ డెత్. Only death. And if you obey, అందులోని కన్క్లూషన్ ఇస్తాం. If you obey, you will get righteousness. If you obey, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కొన్ని తెలవాలి వాక్యాలు, పట్టి పట్టాలి. నీతిమంతుడు విశ్వాసం. ఇఫ్ యూ ఒబే యూ విల్ గెట్ రైచియస్. ఇఫ్ యూ గెట్ రైచియస్నెస్ యూ విల్ లివ్. నీతి నీకు జీవమునిస్తుంది, పాపము నీకు మరణమునిస్తుంది. దేవుని వాక్య భావం. లెట్ మీ కమ్ టు ది సెకండ్ పాయింట్లో, ఎందుకంటే నా టైం అయిపోతుంది కాబట్టి జస్ట్ లెట్ మీ కమ్. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు కూడా 17-18 వచనములో దేవునికి కృతజ్ఞతల గురించి మాట్లాడతాడు. Paul talks about the thankfulness of God. దేవునికి కృతజ్ఞత గురించి పౌల్ నిజంగా నాకు ఈ మాట నాకు అందుకే చాలా ఇష్టం అనిపించింది చెప్పడానికి. ఎందుకంటే ఇట్ ఈస్ థ్యాంకింగ్ గాడ్. దేవునికి కృతజ్ఞత చెప్పడం అంటే, దేవునికి ఎందుకు కృతజ్ఞత చెప్తామనే విషయాల గురించి ఒకసారి చూద్దాం. లెట్స్ గో వర్స్ బై వర్స్ 17లో ఒకసారి చూద్దాం. 17లో చూద్దాం. ఒకసారి అక్కడ ఆగుదామమ్మా. బిఫోర్ సెయింగ్ ఎనీథింగ్ పాల్ సెల్స్, ఈ 16వ వచనం యొక్క కంటిన్యూయేషన్ 17వ వచనంలో పాల్ తెలియజేస్తున్నాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తుంటే, మీరు పాపమునకు దాసులై. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పించు చెప్పండి. చెప్పిన వాళ్ళందరికీ వర్తిస్తుంది, చెప్పను అని వచ్చి నేను గ్యారంటీ చెప్తాను. దేవుని కృతజ్ఞత చెప్పుడు విషయంలో వచ్చి మాట్లాడుతున్నాడు పౌలు. ఈస్ టాకింగ్ అబౌట్ థ్యాంకింగ్ గాడ్. వై ఈస్ థ్యాంకింగ్? ఎందుకు కృతజ్ఞత చెప్తుండంటే, మొట్టమొదటి వచనం చదివి ఇప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ చదవండి. ఇప్పుడు చదువు. ఏమంటాడు? మీరు పాపమునకు దాసులై ఏమంటున్నాము? ఉంటిరి.
ఉన్నారా? ఒకప్పుడు now I am not in this sin because Jesus has washed away every sin. Hallelujah. అందుకు హల్లెలూయా చెప్పించిన దేవుడు ఊరికి ఏదో మాటలు రాయాలని రాపియలేదు, మా ఆత్మలో రాయబడిందంట. ఏమంటాడు? మీరు ఇంతకు ముందు పాపపు దాసులేరు. ఇది ఇప్పుడు మనం సెకండ్ మొదట చూసుకోవడం చెప్పాడు, రెండోది కృతజ్ఞతగా చెప్పాడు. ఎందుకు కృతజ్ఞత? నౌ ఐ హావ్ నో సిన్ బికాస్ ఎవ్రీ సిన్ హస్ బీన్ వాష్డ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒకప్పుడు పాపిగా ఉంటుంది, ఇప్పుడు లేను. మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి. ఇప్పుడు ఉన్నావా అంటే లేదు. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళు అయితే లేరు. హల్లెలూయా. ఎవరికి సంతోషం లేనట్టుంది, అయ్యగారికి ఒక్కరికే సంతోషం ఉంది. ఎవరి స్తోత్రం. ఒకప్పుడు నేను పాపినే, yes I am the sinner, I am the worst sinner. పౌలు అంటాడు, ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దామా 7వ అధ్యాయము 24వ వచనం. పౌలు తన గురించి తాను ఒక మాట అంటాడు చూడమ్మా. ఒకసారి చూద్దాం. పౌలు తన గురించి తాను ఒక మాట మాట్లాడుతూ ఒకసారి 7వ అధ్యాయం 24వ వచనం చదవం. అక్కడ రోమల్లే. అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని. పౌలు తన గురించి చాలా అందులో పోను, నేను వేరే అంశాలకు వెళ్ళిపోదు అంటే పౌలు తన గురించి తను అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని అంటాడు. దౌర్భాగ్యమైన పాపం స్థితిని గురించి మాట్లాడుతూ పోలాడు. ఐ వాజ్ ది వర్స్ట్ సిన్నర్ ఎవర్ లివ్డ్ ఆన్ ది ఎర్త్. ఎంత దౌర్భాగ్యుడు అనుకుంటాం అమ్మ ఎప్పుడన్నా. కోపం వస్తే కూడా అనుకో. మా పాస్టర్ ఎప్పుడైనా అంటుంటుంది, నీ దిమాక్ లేదురా నీకు అని తిట్టుకుంటు. ఎవరు తిడుతుంది? నన్నే తిట్టుకుంటున్నాడు. నువ్వు తిట్టుకుంటా. ఎవరికైనా ఒకటే రూల్, తప్పు చేసినప్పుడు సేమ్ రూల్. నాకైనా పర్లేదు, పక్కన కనపడే సేమ్ రూల్. అందుకే పౌలు అంటాడు ఎంత దౌర్భాగ్యుడను అంటాడు. ఎంత దౌర్భాగ్యం. ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటే దేవుడిని సేవించాలని ఆశ కలిగి ఉన్నా కానీ సేవించే స్థితిలో నేను లేనని. ఈజ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ హిమ్సెల్ఫ్. ఈ బాధ ప్రతి విశ్వాసికి ఉండాలి. ఓ నేను దేవుడు ఆశించిన నీతిలో లేను, నా భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నప్పుడు అంటూ దేవుని వాక్యం అంటాడు, ఒకప్పుడు మీరు పాపునకు దాసులై ఉన్నారు. నౌ యు ఆర్ నో మోర్ అండర్ సిన్. Because sin will not rule over you. Because you are the child of the God. మీరు దేవుని బిడ్డ ఉన్నారు, దేవుని రక్తంతో కడగబడ్డవారు. కాబట్టి మీకు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ పౌలు మాట్లాడుతుంటాడు. రెండో విషయం, దేవుని కృతజ్ఞత చెప్పడానికి ఒక మాట అంటాడు. కింద 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 ఎందుకు కృతజ్ఞత చెప్తున్న విషయాలు చూద్దాం అందులో. ఇప్పుడు కానీ ఏ ఉపదేశ క్రమం కొంత ఆగుదాం అమ్మ. కొన్నిసార్లు ఐ లవ్ దోస్ పర్. ఏ ఉపదేశ క్రమమునకు మీరు లోబడినవారు. ఒబీడియన్స్కి వచ్చి మాట్లాడతారు. దేవుని వాక్యమాలలో వచ్చినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ఒబీడియన్స్ టు ది డాక్ట్రీన్ అంటాడు. ఏ ఉపదేశములో అక్రమం ఉండదు, క్రమం ఉంటుంది. Every teaching as an order. ఏది పడితే చెప్పడానికి లేదు, ఏది పడితే అది బోధించడానికి లేదు, ఏది పడితే అది మార్చుకోవడానికి లేదు. ఎవ్రీ టీచింగ్ హ్యాస్ ఎ డాక్ట్రైన్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ ఎ ఆర్డర్. ఏ ఉపదేశముకైతే మీరు ఏమంటారు? చదవమ్మా, చదువు, కిందకి వెళ్ళు, ముందుకు వెళ్ళు, అక్కడే ఉండిపోతున్నారు. దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై చాలా అక్కడ ఆగుదాం. ఇక్కడ అంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మొట్టమొదటిగా అంటే దేవుని వాక్యం ఏ శిలువ సువర్తమానమైతే మీరు ఉన్నారో, ఏ శిలువ సువర్తమానమైతే ఉందో దానికి మీ హృదయము ఒప్పుకున్న దానికి దేవునికి కృతజ్ఞత అంటాడు. నేను ఒప్పుకున్నానికి దేవుడు ఎందుకు దేవునికి ఎందుకు థ్యాంక్? ఆ కలిపి రాస్తాడు, తెలుగులో మొత్తం కలిపి ఉంటుంది. థ్యాంక్ గాడ్ అంటాడు ఫస్ట్. ఎందుకంటే ఫర్ ఒబీడియన్స్ అంటే ఏ విధేయత, నేను విధేయత చూపిస్తే దేవునికి ఎందుకు కృతజ్ఞత కదమ్మా?
లతమ్మ ఏదైనా పని చేస్తే లతమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, దేవునికి ఎందుకు థ్యాంక్స్? లేకపోతే నాకెందుకు థ్యాంక్స్? లతమ్మ మీద ఒక సాయం చేస్తే థ్యాంక్ యూ అయ్యగారు అంటే చూస్తుంది, ఒక్కసారి అయ్యగారికి థ్యాంక్ యూ చెప్తుంది. కష్టపడదు నేను, చేసిందంత నేను, బరువెత్తుకుంది నేను, అన్ని నేను. అయితే ఇక్కడ దేవుని వాక్య భావం అంటాడు, ఎందుకంటే దేవుని వాక్య భావం అంటాడు పరిపూర్ణమైన హృదయము. అది ఎలా వస్తుందంటే అది కేవలము దేవుడు మాత్రమే నీ హృదయంను మార్చగలుగుతాడు. ఆ శిలువ సువార్తను అంగీకరించావంటే బికాస్ గాడ్ హస్ చేంజ్ యువర్ హార్ట్. దేవుడు ఒకరిని మనసును మార్చకపోతే, దేవుడిని మనసును మార్పకపోతే ఆ శిలువ సువార్తను అంగీకరించేవాడో కాదు. ఈవెన్ దో యు obeyed the word, but God has done the change in your heart. దేవుడు చేయకపోతే కృతజ్ఞత జరుగుద్దమ్మా అని కదా. పరిపూర్ణమైన హృదయముతో అంటాడు. ఏమన్నా పరిపూర్ణమైన హృదయం ఏమన్నా? పూర్ణమైన హృదయమా? హృదయపూర్వకముగా లోబడిన. ఈరోజు దేవుని వాక్యమున కొరకు హృదయపూర్వకంగా లోబడాలంటే దేవుడిని మనసు మారిస్తే కానీ, దేవుడు కార్యం చేస్తే కానీ దేవుని వాక్యంలో అంగీకరించలేవు, దేవుని వాక్యంలో నిలిచి ఉండలేవు. దేవుడే ఆ విశ్వాసాన్ని కలగ చేస్తే కానీ జరగదు. అందుకే దేవుని వాక్యపాలన చేసినప్పుడు వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు మాట ద్వారా. రోమా 10:17 అంటాడు, వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు మాట ద్వారా. బై ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట మాట్లాడుతున్నప్పుడే విశ్వాసం వస్తుంది. దేవుడి మాట విన్నప్పుడే నీ హృదయ పరివర్తన జరుగుద్ది. అందుకే దేవుడు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, నశిస్తున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం అంటాడు. మనకైతే అది శక్తి అంటాడు, ఎందుకంటే వారికి వెర్రితనం కనబడుతుంది. కానీ దేవుడు నీ హృదయాన్ని ఎలా మలిచాడంటే అది నీకు శక్తిగా నేను పరలోకానికి తీసుకెళ్తుంది. The power of His word. God changes. Why I should thank God? పౌలు ఊరికే థ్యాంక్స్ చెప్పట్లేదు. ఒకప్పుడు నేను పాపిగా ఉంటుంది, దేవుడు నన్ను శిలువ ద్వారా పరిశుద్ధుడిగా చేశాడు. ఒకప్పుడు నేను అవిశ్వాసిగా ఉంటుంది, ఈరోజు వాక్యానికి విశ్వాసిగా దేవుడు నన్ను మలిచాడు. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఆ మాటల ద్వారా నేను విశ్వాసిగా మలిచాను, నేను విధేయతలోకి వచ్చాను. విధేయతలోకి వచ్చాను కాబట్టి దేవునికి స్తోత్రం అంటాడు. థ్యాంకింగ్ గాడ్ ఫర్ ది ఒబీడియన్స్ హి హస్ గివెన్ టు మై హార్ట్. నా హృదయానికి ఆ విధేయతను అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞత. అందుకే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఈ మాటలు నిజంగా ఎవరో అంటే గొప్ప ఉండేది కాదు. పౌలు అన్నాడు, ఎందుకంటే పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ టాక్స్ ది వర్డ్ బై ఎక్స్పీరియన్స్. పౌలు ఈ మాట ఏదో ఊరికనే దేవుని కృతజ్ఞత చెప్పండి మరి విశ్వాసి కృతజ్ఞత కలిగి ఉన్న హృదయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఊరికనే అంటాడు. కానీ పౌలు అనుభవం కూడా చెప్తున్నాడు, ఎందుకంటే ఆయన పాపిగా జీవిస్తున్నప్పుడు, ఆయన దేవుని సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, దేవుని సంఘాన్ని ఆయన హింసిస్తున్న ప్రదేశంలో ఆ దమస్కు మార్గంలో యేసయ్య 9వ అధ్యాయంలో అపోస్తల కార్యం ఆయన పట్టుకున్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు, ఆ యొక్క దర్శనము చూసినప్పుడు, యేసయ్య ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వెలుగులోంచి యేసయ్య మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నాడు, ఎవడవయ్యా ప్రభువా నీవు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో, దేవుని మాటలు విన్నాడో, అతని మనస్సు మార్చబడటగా చూస్తాడు. ఈరోజు నీవు నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి? ఎందుకు దేవుని వాక్యంలో మనం ఎదగాలంటే పిల్లరా, అది నీ హృదయాన్ని మార్చగలుగుతుంది. నీ హృదయాన్ని దేవునికి అంగీకంగా మలచగలుగుతుంది కేవలము వాక్యమే. కాబట్టి వాక్య దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తాడో, ఆ యేసయ్య ఆది వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడే, ఆ వాక్యమే శరీరం దొరుకుతుంది. యేసయ్యకి వచ్చాడు. ఆ యేసయ్య నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ హృదయము మార్చబడుతుంది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలోకి వచ్చినందున, యేసు నాలోకి వచ్చినందున. ఇప్పుడు చెప్పాలి కదా దేవునికి థ్యాంక్స్.
ఆ హృదయం మారిందంటే కేవలము దేవుడే కారణము. ఆ సంఘాన్ని హింసించేవాడు ఆ దేవుని మాట్లాడినప్పుడు ఆ హృదయము మార్చబడ్డది. ఒకసారి 9వ అధ్యాయం 6వ వచనంలోకి వద్దాం. ఈ 3 నుంచి ఒకసారి 6వ వచనం చూద్దాం, ఒకసారి చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చూడండి, అక్కడ ఒక జరుగుతుంది, ఒక కార్యం జరుగుతుంది చూపిద్దాం. when God is talking to him, ఒక కార్యం జరుగుతుంది చూద్దాం. ఒకసారి 6వ వచనం చూద్దాం. అయితే దేవుని మాట ఆరుమా Acts 9:6 పౌలు కన్వర్షన్ అక్కడే ఉంటుంది కదా, యాక్స్లో ఉంటుంది. 9:6లో ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం లేచి పట్టణంలోకి వెళ్ళుము. యేసు ప్రభువారు సౌలుతో అంటున్నాడు. సౌలు ఏ సౌలు అయితే దమస్కులోకి సంఘాన్ని హింసడానికి వెళ్తున్నాడో, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు సౌలుతో ఒక మాట చెప్తున్నాడు, నీవు లేచి పట్టణంలోకి వెళ్ళు అంటాడు. ఎందుకు ప్రభు లేచి వెళ్ళమన్నా చూద్దాం కిందకు. అక్కడ నీవేమి చేయాలో అది నీకు తెలపబడుతుంది. హల్లెలూయా. దేవుని వ్యతిరేకి నుంచి దేవుని విధేయగా మలచబడ్డాడు. దేవుడు చెప్తున్నాడు, గో ఇంటు ది సిటీ, దేర్ యు విల్ బి టోల్డ్ వాట్ టు డు అండ్ వాట్ నాట్ టు డు. అంతవరకు ఇష్టానుసారంగా వెళ్ళాడు. యేసే మాట్లాడినప్పుడు ఆ విధేయతలోకి వచ్చాడు. పౌలు అంటున్నాడు, నువ్వు లేచిపో. ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు చేతులు బట్టి తీసుకెళ్ళాడంట, గుజ్జుబాడైపోయాడు. చేతులు పట్టుకొని తీసుకెళ్ళాడు. ఏ రీతిగా అయితే ప్రభు చెప్పాడో ఆ విధేయతలోకి వచ్చాడు. ఈ విధేయత కలిగిన హృదయం ఏడికైనా వచ్చిందమ్మా, when you listen to Jesus Christ. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ ఒబీడియన్స్ హార్ట్ వచ్చినప్పుడు 11వ వచనం ఒకటి జరుగుతుంది. ఒకసారి 11వ వచనం ఒకసారి చూసుకొని ముందుకెళ్దాం. లెట్స్ గో, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకొక అంశంలోకి ఉన్నది దేవుని వాక్యమాలు ఒకసారి చూద్దాం. అందుకు ప్రభు అననీయతో మాట్లాడుతూ, అందుకు ప్రభు అదంతా నేను చెప్పలేను, అననీయతో అందుకు ప్రభు నీవు లేచి, అననీయతో అంటున్నాడు, ఇది పౌలుతో కాదు. నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాడి ఇంట తార్సువాడైనా. ఎందుకు రాయించిండొచ్చు అమ్మ ఇట్లా? ఎందుకు రాయించిండొచ్చు? మళ్ళీ ఎవరో సౌలని మీరు అనుకుంటారని చెప్పి క్లారిటీగా ఇస్తున్నాడు. ఆయన ఎవరింట్లో ఉన్నాడు చెప్తున్నాడు, ఎవరి కోసం బొమ్మంటాడు చెప్తున్నాడు. యూదా ఇంట్లో ఉన్న తార్సువాడైన సౌలు అనే వ్యక్తి కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? దమస్కు ప్రార్థన చేయడానికి వచ్చిందా? ప్రార్థన చేస్తాడని చంపేయడానికి వచ్చినాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు మోకాళ్ళుండి. ఎందుకంటే మనసు మారింది. దేవుడు ఆ మనసును మార్చాడు. దేవుడు వాక్యము ఆ మనసును మార్చినప్పుడు విధేయత నేర్చుకున్నాడు. దేవుడు ఇప్పుడు ఒక విధేయత కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. వెంటనే మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు, ప్రభు నేను ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డు? ఈరోజు నీవు నేను నిజంగా నిజంగా థ్యాంక్ఫుల్ ఉంటే, దేవుని మాట నీ హృదయాన్ని మారిస్తే, యు విల్ ఒబే గాడ్ అండ్ ఆస్క్ గాడ్ వాట్ షుడ్ ఐ డు. నువ్వు దేవుణ్ణి అడగలేదు అనుకోని ఇంకా నీ హృదయము మారలేదు అన్నట్టు. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మారినప్పుడు నీకు అవుతుంది. ఎప్పుడైతే హృదయం మారుతుందో ఇక్కడుండే కళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేస్తావు. కళ్ళు నేలకు వస్తే దేవుణ్ణి అడగడం మొదలు పెడతావు. గాడ్ వాట్ షుడ్ ఐ డు, వాట్ షుడ్ ఐ డు. వచ్చేసింది. గుర్రం మీద పోయి చూడు, మోకాల మీదకి వచ్చాడు. దిగుదామా గుర్రం? మనము దిగుదామా గుర్రము? గుర్రం మీదనే ఉందామా? దేవుని వాక్యము నీలో పని చేయకపోతే ఇంకా గుర్రం మీదనే ఉంటావు. ఆ మోకాళ్ళ మీదకి నువ్వు రావు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఇఫ్ గాడ్ హస్ చేంజ్ యువర్ హార్ట్, యు విల్ కమ్ డౌన్ టు యువర్ నీస్ and asking God, what should I do? చిత్తం ఏంటి ప్రభు?
నేనేం చేయాలి ప్రభు? అప్పుడు పోయేమన్నాడు, నేను పోయి చేస్తా అన్నాడు. నేనేం చేయాలి ప్రభు? అర్జున్, ఈరోజు నీవు నేను అలాంటి ఆత్మీయ జీవితంలో నిజంగా దేవుని కృతజ్ఞత కలిగిన ఆ హృదయము నిజంగా దేవుని వాక్యం నేను మలిస్తే, యూ విల్ నాట్ సే ఐ విల్ డూ దిస్, యూ విల్ సే వాట్ షుడ్ ఐ డూ లార్డ్. ప్రభు నేనేం చేయాలి? నేనేం చేయాలి ప్రభు? ఎప్పుడు అడుగుతున్నాను? ఎప్పుడు దిగుతా? మా గుర్రం దిగి ఎప్పుడు మోకాల మీదకి వస్తా? ఎప్పుడు అడుగుతా? అంటున్నాడు, ఐ థ్యాంక్ గాడ్ బికాస్ హీ బ్రాట్ మీ ఆన్ టు మై నీస్. అనుభవంతో చెప్తున్నాము, ఏదో ఊరికి నీకు నాకు చెప్పాలి, ఏదో కథ చెప్పాలి, స్టోరీ చెప్పాలని చెప్తున్నాడు. సంఘానికి అంటున్నాడు, అరే బాబు గుర్రాలు దిగంటారు, మోకాల మీదకి రండి, ప్రభుని అడగండి, ప్రభుని కనిపెట్టండి. దేవుని వాక్యం నీ హృదయాన్ని మారిస్తే నువ్వు నూతన వ్యక్తిగా అవుతావు అన్న విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పొచ్చు కదా మనం మారినందుకు. అయ్యా నేను క్రైస్తవుని ఎందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా నేను బ్యాప్టిజం తీసుకున్నది స్తోత్రం అయ్యా. అయ్యా నన్ను బల్లో పాల్గొనే అట్టి ఆధిక్యత ఇచ్చావు స్తోత్రం నాయన. పోయిన వారం బలలో మిస్ అయ్యేదేవా, ఈసారైనా ప్రార్థన చేసుకొని క్షమాపణ కోరుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుళ్ళ బలను సమిచే ఆ యొక్క భాగ్యం ఇచ్చావు దేవానికి స్తోత్రము అని చెప్పుకొని బలలో వచ్చేద్దాం. Asking God and thanking God for giving this opportunity to be union with Christ. క్రీస్తుతో సహా మమేకం అవడాలి. ఓకే, ఐమ్ అవుట్ ఆఫ్ టైం. కెన్ ఐ టేక్ 5 more minutes? 41 అయింది, 4 నిమిషాలు తీసుకుంటారు. రైట్, ఓకే తీసుకోవచ్చు కదా 4 నిమిషాలు. రైట్ పిల్లలు 3 అంశాలకు వస్తారు. దేవుని వాక్యమాల చూసినప్పుడు ఆ చివరి భాగాలు చూద్దాం. 18వ వచనం, పాపము నుండి. ఎందుకంటే 2వ రీజన్ చెప్తాడు, 4 రీజన్ చెప్తాడు. 1 మనము ఇంతకుముందు స్థితిలో లేము, పాపులము కానందని చెప్తాడు. 2వది హృదయం మార్చబడని చెప్తాడు. 3వదిగా చూసినప్పుడు అంటాడు, ఏమంటాడు? పాపము నుంచి వి హావ్ బీన్ ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ సిన్ అంటాడు. యేసు అంటాడు, క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్రములో స్థిరులై నిలిచి ఉండు అంటాడు. ఒకసారి ఆ వచనం ఎందుకు వెళ్ళిపోతుంది, నేను చెప్పాను అందులో వివరం చెప్పాను, ఎందుకంటే వివరం చెప్తే టైం సరిపోతుంది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎందుకంటే 2-3 వచనాలు 2-3 విషయాలు ఉన్నాయి, అవి మనకు అవసరం కాబట్టి చదువుకుందాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా, ఫాస్ట్గా. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసెను కాబట్టి. ఎందుకు? యేసు మనల్ని స్వతంత్రం చేశాడు కాబట్టి ఆయన స్తుతించాలి. కాబట్టి మనం చేయాల్సింది ఏంది? మీరు స్థిరముగా నిలిచి, ఏమంటాడు? మరలా అంటుండు. ఏంది మరలా అంటే మరలగలో బిడ్డ జాగ్రత్త అంటున్నాడు. ఏదైతే దేవుడు ఇచ్చాడో దాంట్లో నిలబడరా బాబు. ఏమంటాడు? నిలబడకపోతే ఏమవుతాడు చూడమ్మా, మరలా దాస్యమందు కాడి కింద. కొడక ఈసారి వస్తే నేను కూడా తీసుకురాలి నిన్ను. ఇక నువ్వు మళ్ళీ ఇరికిపోతావు, పసాంచిపోతావు, ఇక నువ్వు బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఒకసారి సిలువ చేసేసినా మళ్ళీ సిలువకి ఎక్క, ఒకసారి గొర్రెపిల్లగా వచ్చినా ఈసారి వచ్చేటప్పుడు సింహంలా వస్తా. ఈసారి గర్జించడమే, ఒకసారి క్షమించడము, 2వసారి పనిష్మెంటే. జాగ్రత్త సుమే. రైట్, మీకు ఉంటుంది. రైట్, ఇంకో పాయింట్ నాకు 2 నిమిషాలు ఉన్నాయి. రైట్, ఓకే 2 మినిట్. పాపము నుండి విమోచింపబడి. ఎస్ అయ్యా, ఇప్పుడు వేసింది ఎందుకు? ఇప్పుడు నీతికి, ఇంతవరకు పాపముకు దాసులము, దేవుని రక్తము ద్వారా. ఇప్పుడు అంటాడు మనము నీతికి దాసులమే. అందుకు దేవునికి స్తోత్రం. ఎందుకు? ఇందుకు. తెలుగులో కొంచెం మంచిగా ఉంటాయేమో, ఇంగ్లీష్లో అంత రాదు. ఇందుకు
ఎందుకు? ఇవన్నీ చేసినందుకు దేవునికి స్తోత్రము. పాపమును కాకుండా ఎలా దాసలేదు. 2 విషయాలు చెప్పేసి ముగించేస్తాను ఫాస్ట్ ట్రాక్లో. ఒక్క నిమిషం టైం ఉంది నాకు, అందులోనే ముగించేస్తాను. ఒక విషయంలోకి వెళ్దాం దేవుని వాక్య భావంలో. నేను పేపర్ తిప్పకుండా చెప్తాను. దేవుని స్తోత్రం వెనకాల ఉంది. దేవుని స్తోత్రం ఒక విషయాలు చూద్దాం దేవుని వాక్య భావంలో. ఒకసారి 13వ వచనం ఎందుకు ఎలా చేయాలి దేవుని వాక్యం చేసేటప్పుడు అండ్ హౌ నిజంగా ఎలా చేయకూడదు ఒకసారి చూద్దాం. 13వ వచనం చూద్దాం మన వాక్య భావంలో. 6వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మరియు ఇక్కడ చెప్తున్నా, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకు. పాపం దేంతో అవుతుంది? దీంతో అవుతుంది. అందుకే అంటాడు ఎందుకు ఎలా 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 దాసత్వం చేయాలి పరిశుద్ధతకు నీతి కంటే? డోంట్ గివ్ యువర్ బాడీ టు సిన్. అంతకంటే ఎక్కువ చెప్తాను. రైట్, ఒకటి. రెండోది వై చెప్పేసమ్మా, హౌ అనేది చెప్పేశాను. ఎందుకు ఎలా 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 నీతికి దాసత్వం చేయాలి చెప్పారు. ఎట్లా అంటే శరీరాన్ని పాపానికి అప్పచెప్పకపోతే నువ్వు పాపం చేయవు కాబట్టి నీతికి దాసుడు అవుతావు. పాపాన్ని దాసుడు కాకపోతే నీతికి దాసుడు అవుతుంది. అంతకంటే ఎక్కువ చెప్పాను నేను, వివరంలో రాదు. రెండోది వై, ఎందుకంటే ఒకసారి అపొస్తలుగా ఒక వచనం చదువు. అపొస్తల కార్యము 20వ అధ్యాయము 20 ఈ వచనం చదివించి ముగించాను. నేను చెప్పట్లేదమ్మా, నేను వివరంలో పోతే చాలా టైం కావాలి. 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. ఎందుకు దాసత్వం చేయాలన్న విషయం చూసి ముగిస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. చాలా ఇంకంతకంటే దేవుడంట స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీరు పని చేశారు, జీతం వచ్చారు. ఎవరిది జీతం? నేను పని చేసి నాకు జీతం వచ్చేది ఎవరిది? నాది. మరి దేవుడు రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటే దేవుడు రక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. మరి సంఘం ఎవరిది? ఎవరి దాసత్వం చేయాలి? మరి అట్లా చేద్దాం. దేవుని స్తోత్రం. అలా చేయడం దేవుడు తన కృప సాయం దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా అప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేళ ఆదేశ స్తోత్రం. నేను చక్కని మాటలు మాతో మాట్లాడు ఆయన. నీ కృతజ్ఞత నాయన. మమ్మల్ని పాపములోంచి విడుదల చేసినందుకు నీకు స్తోత్రం నాయన. ఇంకా పాప స్థితి లేకుండా చేసినందుకు నీకు స్తోత్రం. విధేయత కలిగిన హృదయాన్ని ఇచ్చావు దేవానికి స్తోత్రం. అలాగే స్వతంత్రం ఇచ్చావు నాయన. అలాగే దేవానికి స్తోత్రం నాయన. పరిశుద్ధకు దాసత్వము చేసి నీతికి దాసత్వం చేసే అట్టి మనస్సును మీరు మాకు దయచేయండి. ఎందుకంటే మీరు స్వరక్తముతో మమ్మల్ని కొనుక్కున్నాము, మేము మీ సొత్తు ఉన్నాము కాబట్టి అలాగన జీవించే అట్టి కృపాసన వాక్యం అందరి జీవితంలో ఫలపడుతూ వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.